నమస్కారం. ఈరోజు అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఈ మోక్ష గుహ అంటూ ఏదైతే ఉందో ఇడుక్కి పిల్లయ్యారు. అక్కడ ఎట్టకేలకు మనం కోరుకున్నట్టు ఒక మార్పు చేశారు. నిన్నే మాట్లాడుకున్నాం, మొత్తాన్ని తెలుగులో సాధించారా, మూతేశారా, క్లోజ్ చేయించారా అని చెప్పేసి. ఇప్పుడు పద్ధతిగా ప్రొఫెషనల్స్గా ఏదో సర్కస్ ఫీట్ అన్నట్టు, అరే ముందు ఎవరైతే అందరూ దూరేసి వస్తారో, ఎవరైతే అందరూ పడతారో వాళ్ళేరా ఈ మోక్ష ద్వారం నుంచి వెళ్ళి మోక్షం పొందేది అన్నట్టుగా చేశారు. దేవుడికి సంబంధించిన కనుక అయినట్టు నిజంగా అది ఫ్రీగా వదిలేయాలి. ఎందుకు? భక్తుల యొక్క విచక్షణ. కానీ భక్తుల బుర్రని కొంతమంది యూట్యూబర్లు పాడు చేశారు. మీరు ఎంత లావు ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా, మీ బాడీ లోపల స్కెలిటన్ ఒకలాగే ఉంటుంది. మీ పైన శరీరం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ దేవుడే చూసుకుంటాడు, మిమ్మల్ని లోపలికి రాణిస్తాడు. అది సొల్లు కబుర్లు చెప్పారు. అది తెలియకుండా అది నిజమైన నమ్మి కొంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయారు, చనిపోయారు. ఇక ఇప్పుడు బాబు స్థల పురాణంలో ఎక్కడ దాని గురించి లేదు. ఇది ఎవరు ఆ తర్వాత మొత్తాన్ని కట్టించారు. ఇక గిరి ప్రదక్షిణ చేస్తూ కొంచెం మసాజ్ చేసినట్టు ఉంటుందని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంచెం రిలాక్స్ అయిద్దని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే వేరే కారణాలతో అది కట్టించారు మొత్తానికి. ఎవరో అదే వేరే నుంచి వచ్చిన వాళ్ళు నమ్ముతున్నారు, మన తమిళనాడులో ఫాలో అవ్వట్లేదు. సరే, వాళ్ళు నమ్ముతున్నారుగా, ఎన్నాళ్ళు పాటించారుగా, ఇప్పుడు ఆపొద్దులే. అయితే ఏం చేద్దాం, సావకూడదు కదా. అప్పుడు ఒక గ్రిల్ లాంటిది ఏర్పాటు చేశారు. ఎలా? అక్కడ ఇడుక్కి పెళ్ళియారు గుహ ఏదైతే ఉందో, అందులో ద్వారం ఏదైతే ఉందో దాన్ని ఎలాగా మామూలుగా ఇలా కదా పడుకొని ఇట్లా క్రాస్గా బయటికి రావాలి. సో దానిలో ఇలా ఇలా వెళ్తే దాని నుంచి బయటికి రావాలి. ఏది నించోని. అదే పడుకొచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది మరి నీకు. అది సరే, నించోని కొంచెం ఆడన్న స్పేస్కి కొంచెం తక్కువ స్పేస్ పెట్టారు. అంటే ఇంత ద్వారం అనుకోండి, ఇడుక్కి పెళ్ళారు ఎంత అనుకోండి, ఇది ఇంకొంచెం ఇంత చేశారు. సో ఈ ఇరుకు దాని నుంచి వెళ్తే దాని నుంచి ఈజీగా బయటకు వస్తారండి. సో ఇప్పుడు దీనిలో నుంచి ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఇడికి పెళ్ళారో ఆ గుహ ఉంది కదా, మోక్ష ద్వారం అన్నారు కదా, దాని నుంచి బయటకు వస్తారు. ఇది పర్ఫెక్ట్. మేబీ ఇంక ఇబ్బంది ఉండదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రం ఓపెన్. అండ్ అక్కడ దేవాలయ సిబ్బంది ఉంటారు. మీకు బాగా గుర్తుంటే ఫస్ట్ వీడియోని ఇదే మెన్షన్ చేశారు. దేవాలయ సిబ్బంది ఉండాలి, లావు ఉన్న వాళ్ళని రానియొద్దు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని రానియొద్దు, అండ్ టైమింగ్స్ పెట్టాలి, అన్ని నుంచి ఫస్ట్ ఎయిడ్ సిబ్బంది ఉండాలి అన్న ప్రాథమిక చికిత్స చేస్తారు. ఇది నేను చెప్పిన అన్నీ ఆడ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దీని బట్టి ఏమర్థమవుతుంది? ఇది జర్నలిజం అంటే. ఇది ఒక వీడియో ఇచ్చి ఆ వీడియోలో సలహాలు ఇవ్వటం అంటే, జరగాల్సిన ఏవైతున్నాయో జరగడానికి అవకాశం ఏదైతున్నాయో అవి చెప్పటం అంటే. ఇప్పుడు నేను కరెక్ట్ అని మీకు అనిపిస్తే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.